Hi Kavya, Hello. welcome to Doc6 channel. Karnool Medical College మీద frequently asked questions answer చేయడానికి we are here. Yeah. Let's move on with the questions. Okay. Karnool Medical College ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటి కాలేజ్? కర్నూలు మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది 1956. అప్పుడున్నప్పుడు కెపాసిటీ 50 మెంబర్స్ ఉంది, బట్ ఇప్పుడు 250 మెంబర్స్ కెపాసిటీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ అబౌట్ ట్రాన్స్పోర్ట్? లైక్ సిటీకి ట్రాన్స్పోర్ట్ ఎలాగా అండ్ కాలేజ్ కి ట్రాన్స్పోర్ట్, లైక్ ఆ స్టేషన్స్ అన్ని నేరుగానే ఉంటాయా? అండ్ అకామిడేషన్ గురించి లైక్ హాస్టల్స్ ఆర్ పీజీస్? కమింగ్ టు ట్రాన్స్పోర్ట్, మెడికల్ కాలేజ్ ఉంది టౌన్ లోనే, అదేమి అవుట్ ఆఫ్ సిటీలో లేదు. సో టౌన్ లో ఉంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కమింగ్ టు బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, అది కూడా నియర్లీ వితిన్ 2 కిలోమీటర్స్ లో ఉంటుంది. అండ్ కమింగ్ టు అకామిడేషన్, హాస్టల్స్ విమెన్ కి అండ్ ఆల్సో పీజీ హాస్టల్స్, ఇంటర్న్ హాస్టల్స్ అన్ని కూడా కాలేజ్ ప్రిమైసెస్ లోనే ఉంటుంది. కంప్లీట్ లైక్ మెన్ కి మాత్రం అపార్ట్ 300 మీటర్స్ లో కాలేజ్ హాస్టల్ ఉంటుంది, అవుట్ ఆఫ్ క్యాంపస్ లో ఉంటుంది మెన్స్ యూజీ హాస్టల్. ఓకే. దెన్ వాట్ అబౌట్ పీజీస్? పీజీస్ కూడా హాస్టల్ కాలేజ్ ప్రిమైసెస్ లోనే, హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది. అండ్ ఇంటర్న్స్ కూడా హాస్పిటల్, నియర్ బై హాస్పిటల్ దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో ఓన్లీ ఏ క్యాట్ సీట్స్ ఉంటాయి, విచ్ ఆర్ నాట్. సో కేఎంసీ లో ఏ క్యాట్ సీట్స్ ఉన్నాయి కదా, వాటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది? ఫస్ట్ ఇయర్ లో మనకి సెమ్ ఫీజ్ ఉంటుంది, ఇయర్లీ వన్స్ ఉంటుంది సెమ్. సో ఫస్ట్ సెమ్ ఫీ వచ్చి 15,000 ఉంటుంది ట్యూషన్ ఫీ. కమింగ్ టు హాస్టల్ ఫీ, మెన్స్ కి ఉమెన్స్ కి వ్యారీ ఉంటుంది. విమెన్ కి అయితే మేము ఫస్ట్ వచ్చినప్పుడు 17,000 డిపాజిట్ చేసాం. మెన్స్ వచ్చి 25,000, ఇయర్లీ 25,000 డిపాజిట్ చేశారు. అండ్ మంత్లీ హాస్టల్ ఫీ విమెన్ కి వచ్చి 3,000 ప్లస్ మంత్ ఉంటుంది, 3,000 ప్లస్ ఉంటుంది పర్ మంత్. అండ్ ఆల్సో రూమ్ రెంట్ 1,200 ఉంటుంది. కంప్లీట్ కమింగ్ టు మెన్, వాళ్ళు ఇయర్లీ డిపాజిట్ చేస్తారు మెన్స్ కి 60,000. అది మంత్లీ చూసుకుంటే 5,000 ఉంటుంది పర్ మంత్. రూమ్ రెంట్ అంతా కూడా దాంట్లోనే కలిసి ఉంటుంది. This is about total fee structure. నెక్స్ట్ వన్ ఆఫ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఏంటంటే, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో అండ్ స్పెషల్ గా ఓల్డ్ మెడికల్ కాలేజ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంత బాగోదేమో అనే మిస్నోమర్ ఉంది. సో కర్నూలు మెడికల్ కాలేజ్ లో కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండ్ క్లాస్ రూమ్స్ కానీ ల్యాబ్స్ కానీ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? అండ్ లెట్స్ టాక్ అబౌట్ డిసెక్షన్ హాల్. కమింగ్ టు క్లాస్ రూమ్స్, మాకు 2 ఎన్ఎల్జీస్ ఉన్నాయి, కాలేజ్ న్యూ లెక్చర్ గ్యాలరీస్ విత్ ఏసీ అండ్ కెపాసిటీ 250 ప్లస్ ఉంటారు. కమింగ్ టు ఒక ఓల్డ్ లెక్చర్ గ్యాలరీ ఉంది మాకు, అది కూడా విత్ ఏసీ అండ్ కెపాసిటీ 250 ఉంటుంది. అండ్ కమింగ్ టు ఎగ్జామినేషన్ హాల్ కూడా మాకు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేశారు, అది కెపాసిటీ 250 ప్లస్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అయితే డిసెక్షన్ హాల్, చాలా పెద్ద డిసెక్షన్ హాల్ ఉంటుంది విత్ లార్జ్ స్పేస్. అండ్ చాలా యాంపుల్ ఆఫ్ కెడావర్స్ ఉంటుంది, ఒక కెడావర్ కి 25 మెంబర్స్ అలాట్ చేస్తారు. సో దాని వల్ల ఎక్కువ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ ఈచ్ పర్సన్, ప్రతి ఒక్క పర్సన్ కి ఫీజిబిలిటీ ఉంటుంది డిసెక్ట్ చేసినప్పుడు, ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ ఆడిట్ కూడా మాకు ఉంది, కెపాసిటీ ఆఫ్ 250 ప్లస్. Let's move on to another frequently asked question. ఏంటంటే, కర్నూలు మెడికల్ కాలేజ్ అఫిలియేట్ అయిన హాస్పిటల్ ఏంటి? ఆ హాస్పిటల్ లైక్ కాలేజ్ ప్రెమిసెస్ లోనే ఉంటుందా? అండ్ పేషెంట్ ఫ్లో రేట్ ఎలా ఉంటుంది? హాస్పిటల్ కాలేజ్ ప్రిమైసెస్ లోనే ఉంటుంది. అండ్ కమింగ్ టు ఓపీ రేట్ 800 పర్ డే ఉంటుంది, దానికంటే ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు సెపరేట్ వింగ్స్, మాకు కొత్తగా స్టేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది కర్నూలు మెడికల్ కాలేజ్ లో. అండ్ కమింగ్ టు ఆప్టాల్, కొంచెం అవుట్ ఆఫ్ లా అనిపిస్తుంది,
నియర్ బై ఉంటుంది ఆప్థాల్ డిపార్ట్మెంట్ కూడా, అండ్ సెపరేట్ గైనిక్ అండ్ పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది మాకు. ఓకే. కేఎంసీలో స్టూడెంట్స్ కి ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఉంటాయా? గవర్నమెంట్ స్కీమ్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్స్ అప్లికేబుల్ అవుతాయి. అండ్ కమింగ్ టు గోల్డ్ మెడల్స్ కాలేజ్ తరఫున ఇస్తారు ఎవ్రీ డిపార్ట్మెంట్. ఓకే. కాలేజ్ లో ఈవెంట్స్ అండ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయా? లైక్ ఏమేమి ఈవెంట్స్ జరుగుతాయి అండ్ ఎంత ఫ్రీక్వెంట్ గా జరుగుతాయి? కమింగ్ టు కాలేజ్ ఈవెంట్స్ అంటే ఫ్రెషర్స్ పార్టీ కాన్వకేషన్ ప్రతి ఇయర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కర్నూలు మెడికల్ కాలేజ్ లో ఏదైనా పెద్ద ఈవెంట్ చేస్తారు అంటే అది వినాయక చవితి సెలబ్రేట్ చేస్తారు 9 days డ్యూరేషన్. అండ్ వినాయక చవితికి సంబంధించి ఈవెంట్ లో స్పోర్ట్స్ ప్రతి ఒక్కటి కండక్ట్ చేస్తారు. ఓకే. కాలేజ్ లో యూనిఫామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి? అంటే ఏ ఇయర్ వాళ్ళు యూనిఫామ్ వేసుకుంటారు అండ్ డ్రెస్ కోడ్స్ ఏంటి? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ ఉంటది. డ్రెస్ కోడ్ వస్తే ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కి ఫార్మల్ అటైర్ ఉండాలి. లైక్ మెన్స్ కి అయితే ఫార్మల్ షర్ట్స్, ఫుల్ స్లీవ్స్ ఉండాలి, అండ్ హెయిర్ కట్ అంతా కూడా డీసెంట్ ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి. అండ్ షూస్ వేసుకోవాలి ల్యాబ్స్ కి వెళ్ళేటప్పుడు, అండ్ క్లినికల్స్ కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకోవాలి. అండ్ ల్యాబ్స్ లో క్లినికల్స్ లో మాస్క్ వేసుకోవాలి. అండ్ కమింగ్ టు విమెన్ ఫార్మల్ అటైర్ ఉండాలి, లైక్ కుర్తీ సెట్స్, ప్లాజో సెట్స్ అండ్ పంజాబీ డ్రెస్ వేసుకోవాలి. అండ్ హెయిర్ టై చేసుకోవాలి ల్యాబ్స్ కి వెళ్ళేటప్పుడు, క్లినికల్స్ కి వెళ్ళేటప్పుడు హెయిర్ టై చేసుకోవాలి. షూస్ ల్యాబ్స్ కి క్లినికల్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకోవాలి. ఓకే. కాలేజ్ లో క్యాంటీన్ అండ్ డైనింగ్ హాల్ ఎలా? క్యాంటీన్ అయితే కాలేజ్ లోనే ఉంది అండ్ లైబ్రరీ పక్కన క్యాంటీన్ ఉంటుంది. కమింగ్ టు డైనింగ్ హాల్స్ రెస్పెక్ట్ టు హాస్టల్స్ లో ఉంటది. మెన్స్ అయితే ఖచ్చితంగా ట్రావెల్ చేయాల్సి వస్తుంది, అది అవుట్ ఆఫ్ క్యాంపస్ ఉంది కాబట్టి 300 meters మెన్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. రెస్పెక్ట్ టు హాస్టల్స్ లోనే లార్జ్ కెపాసిటీ డైనింగ్ హాల్స్ విత్ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. ఆల్రెడీ స్పోర్ట్స్ లో ఉన్న వాళ్ళు, లైక్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు అండ్ స్పోర్ట్స్ అలవాటు ఉన్న వాళ్ళు కాలేజ్ లోకి రావాలంటే లైక్ స్పోర్ట్స్ కరికులం ఎలా ఉంటుంది అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతాయి? కరికులం కి వస్తే ఎవ్రీడే టైం టేబుల్ లో స్పోర్ట్స్ డే ఖచ్చితంగా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు స్పోర్ట్స్ మా కాలేజ్ లో ప్రతి ఇయర్ ఏదో ఒక స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారు. అండ్ కమింగ్ టు మెన్స్ కి అయితే యాంపుల్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంటుంది అండ్ వాళ్ళు హై ప్రియారిటీ ఇస్తారు కూడా స్పోర్ట్స్ కి. కమింగ్ టు లైక్ వాలీబాల్ ఉంటుంది, త్రో బాల్ ఉంటుంది, బాస్కెట్ బాల్ ఉంటుంది, క్రికెట్ పెడతారు, కబడ్డీ ఆడతారు. లైక్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తారు, ఇయర్లీ కండక్ట్ చేస్తారు. అపార్ట్ ఈవెంట్స్ కంటే ఇంకా మెన్ కి ఉమెన్ కి కంపల్సరీ స్పోర్ట్స్ ఇంక్లూడ్ చేస్తారు ఈవెంట్స్ లో. అపార్ట్ ఈవెంట్స్ అయితే ఇంట్రా కాలేజ్ అయితే ప్రతి ఒక్క గేమ్ కండక్ట్ చేస్తారు ఇయర్లీ వన్స్. కమింగ్ టు ఇంటర్ కాలేజ్ లైక్ ఇంటర్మీడియట్ ఈవెంట్స్ ఉంటాయి, అవుట్ విత్ అదర్ కాలేజెస్ తో కాంపిటీషన్ చేస్తాము. లైక్ మా వాళ్ళు ఈసారి అయితే ప్రీ ఫైనల్ వరకు సెమీఫైనల్స్ వరకు అయితే వెళ్ళారు అండ్ ఒకటైతే రన్నర్ కూడా వచ్చింది ఒక గేమ్ లో. ఓకే. సో కర్నూలు కాలేజ్ లో స్పోర్ట్స్ కరికులం అయితే దర్ ఇస్ సో మచ్ గుడ్. అండ్ వాట్ అబౌట్ లైక్ డే షెడ్యూల్ లో ఎక్కడైనా లైక్ ఈవినింగ్ 4 to 5 స్పోర్ట్స్ పీరియడ్ అలా ఏమన్నా ఉంటుందా? నేను ముందు చెప్పినట్లే టైం టేబుల్ లో మాకు స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది 4 to 5. సో స్పోర్ట్స్ పీరియడ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది టైం టేబుల్ లో 4 to 5 ఎవ్రీ ఇయర్, ప్రతి ఇయర్ కి ఉంటుంది. కేఎంసీలో లైబ్రరీ అండ్ బుక్ రిసోర్సెస్ కానీ రీడింగ్ హాల్స్ కానీ ఎలా ఉంటాయి? లైబ్రరీ అయితే మా కర్నూలు మెడికల్ కాలేజ్ లో డిజిటల్ లైబ్రరీ ఉంది అండ్ బుక్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్క బుక్ లైబ్రరీలో ఉంటుంది అండ్ చక్కగా వెళ్ళి చదువుకోవచ్చు కూడా. కమింగ్ టు రీడింగ్ రూమ్స్ రెస్పెక్ట్ టు హాస్టల్స్ లో రీడింగ్ రూమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో కాలేజ్ లో కూడా ఒక రీడింగ్ రూమ్ ఉంది
పీజీస్ వాళ్ళు వెళ్ళి చదువుకోవచ్చు అండ్ ఆల్సో లైబ్రరీలో కూడా చదువుకోవచ్చు. పీజీస్ యూజీస్ అందరూ వెళ్ళొచ్చు లైబ్రరీకి. రీడింగ్ రూమ్స్ హాస్టల్ కి సెపరేటెడ్ గా ఉంటాయి, మెన్స్ కి ఉమెన్స్ కి. మెన్స్ లో అయితే ఏసీ ఉంటుంది, ఏసీ రీడింగ్ రూమ్స్. ఉమెన్స్ లో నాన్ ఏసీ. యాంపుల్ ఆఫ్ రీడింగ్ రూమ్స్ అయితే ప్రతి ఒక్క హాస్టల్లో ఉంటాయి. అండ్ కాలేజ్ లో సెపరేట్ రీడింగ్ రూమ్ ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్ దగ్గర ఒక రూమ్ అండ్ విత్ లార్జ్ స్పేస్. ఓకే. కాలేజ్ లో మెడికల్ క్యాంప్స్, ఫీల్డ్ ట్రిప్స్ లాంటివి ఏమైనా జరుగుతాయి? మా కాలేజ్ లో ఫ్రీక్వెంట్ గా మెడికల్ క్యాంప్స్ అండ్ ఫీల్డ్ ట్రిప్స్ ఉంటాయి. ఫీల్డ్ ట్రిప్స్ అయితే ఫ్రీక్వెంట్ గా ఉంటాయి, HCM డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తారు. కమింగ్ టు మెడికల్ క్యాంప్స్, NMO ఆర్గనైజేషన్ ఉంది విచ్ ఇస్ అ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. అవి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. అండ్ కమింగ్ టు బ్లడ్ డొనేషన్స్, మా కాలేజ్ లో ఈవెంట్స్ ఒకేషనల్ గా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కండక్ట్ చేస్తారు. ఓకే. కర్నూలు మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డ్ మెడికల్ కాలేజ్ అండ్ ప్రెస్టీజియస్ కాలేజ్. సో ఈ కాలేజ్ లో జాయిన్ అవడం వల్ల స్పెషల్ అడ్వాంటేజెస్ ఏంటి? కర్నూలు మెడికల్ కాలేజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ అండ్ ఆల్సో ఇది SCU రీజియన్ లో టాప్ మోస్ట్ కాలేజ్. అండ్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, ఇది సెకండ్ టాప్ మోస్ట్ కాలేజ్. అండ్ ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్ టాప్ ఫ్యాకల్టీ ఉంటారు అండ్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు స్టూడెంట్స్ తో. అండ్ దట్స్ ఇట్. లాప్రోస్కోపీ సూపర్ స్పెషాలిటీ కూడా మా హాస్పిటల్లో ఉంది. అండ్ దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ టెరిషియల్ కేర్ హాస్పిటల్ ఇన్ ఓవరాల్ కర్నూలు డిస్ట్రిక్ట్. ఓకే. MCC ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ ప్రిఫర్ దిస్ కాలేజ్. ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ ఉంటుంది. కర్నూలు మెడికల్ కాలేజ్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, క్యూరీస్ ఉన్నా నా ఛానల్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా అందరికీ రిప్లై ఇస్తాను. నా ఛానల్ పేరు వచ్చి కావ్య కిల్లి. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ ఏ కాలేజ్ నుంచి అన్నా కావాలి, ఏమన్నా స్పెషల్గా వీడియో కావాలి కాలేజ్ నుంచి అంటే డాక్స్ట్రిక్స్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు కూడా మీకు వీడియో చేసి పెడతారు. అండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా, అట్ ద సేమ్ టైం సెకండ్ ఇయర్ సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా నా ఇన్స్టా నేను పిన్ చేసి ఉన్నాను నా ఛానల్లో, మీరు అక్కడికి వచ్చి DM చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి నా ఛానల్లో చెప్పున్నాను. యూ కెన్ చెక్అవుట్ ద వీడియో.